వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులోని అమరావతి కంటి ఆసుపత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని అవయవాల్లోనూ కన్నుకు అత్యధిక ప్రాధాన్యత ఉందని చెప్పారు. అటువంటి కంటికి వైద్యం కోసం, ఆధునిక వైద్యం కోసం పెద్ద నగరాలకు వెళ్లేవారని ఇప్పుడు వెళ్లకుండా పాలకొల్లులోనే ఆధునిక సౌకర్యాలు ఉండడం హర్షణీయమని అన్నారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ నాగేళ్ల వేణు, డాక్టర్ శైలజ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి గట్టి క్లాప్స్ అందరూ హుషారు ప్లీజ్. డాక్టర్ కళ్యాణ్ గారిని, లక్ష్మీ కళ్యాణ్ గారికి వేది మీదకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. అందరూ కూర్చోండి, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి దయచేసి ప్లీజ్. ఒకసారి అందరు గడి క్లాప్స్ కొడితే మన మినిస్టర్ గారికి మరొకసారి చిరు సత్కారం. మన అమరావతి కంటి హాస్పిటల్ ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్కి. సో మన పాలకొల్లు పట్టణంలో అమరావతి కంటి ఆసుపత్రి ఈరోజు ప్రారంభోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నాయకులకు, పెద్దలకు, ఈ యొక్క ఆసుపత్రి చైర్మన్ గారైనటువంటి వేణు గారికి, అదేవిధంగా MD గారైనటువంటి శైలజ గారికి, CEO శరత్ బాబు గారికి, అదేవిధంగా ఈ బ్రాంచ్ హెడ్ స్వరూప్ గారికి, డాక్టర్ ఆలీ గారికి, అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం ఓనర్ గారైనటువంటి JP గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈవేళ ప్రతి వ్యక్తి కూడా
ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఆ ప్రాంతం, ఆ దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అందులో కూడా ప్రత్యేకించి మనకున్నటువంటి మరి కళ్ళు అనేది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని చూడడమే కాదు, నిత్యం మనం చేసేటువంటి ప్రతి పని కూడా కంటి మీదే ఆధారపడి ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కంటికి సంబంధించినటువంటి మరి ఏదైనా మనకి జబ్బు కనుక వస్తే మనం దాని నిమిత్తం మరి విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మనందరికీ ఉంటుంది. అటువంటి స్థితి నుంచి మన పాలకొల్లు పట్టణంలో అటువంటి కార్పొరేట్ వైద్యం ఏదైతే ఉందో, అత్యంత ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, అత్యంత అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అందరినీ కూడా మన పాలకొల్లుని సమకూర్చి అమరావతి కంటి ఆసుపత్రిని మన పాలకొల్లులో పెట్టడం అని అంటే ఈవేళ పాలకొల్లు పరిసర ప్రజలందరికీ కూడా ఈ ఆసుపత్రి ఒక వరం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. పాలకొల్లు మండలం ఉల్లంపరు గ్రామంలోని దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 260 మంది మహిళలు పాల్గొని కుంకుమ పూజలు చేయడం విశేషం. అనంతరం శ్రీ గణశాస్త్రి భజన సమాజం పూడి మణికంఠ స్వామి ఆధ్వర్యంలోని భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అయ్యప్ప స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు బాబులు గురుస్వామి, క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ మీసార్ రామచంద్రరావులను కొనిజటి శ్రీహరి, పూడి మణికంఠ గ్రామ ప్రముఖులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించి ప్రసాదాలు స్వీకరించారు. సాయి రామప్రసాదాన్నేస్య పరిపాలగోత్రస్య చంద్రశేఖర మనకన్నాన్నేస్య పరిపాలగోత్రస్య వెంకటరమణాన్నేస్య. నమస్కారం చేసుకుని మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఉద్యోగ పశుబాహుల్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ శారీరక మానసిక బాధ నివృత్తి ద్వారా శరీర సంపూర్ణ ఆరోగ్యద సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వసాతు నామ నక్షత్ర వసాతు జన్మరాశి వసాతు సుందర దివ్య నీరాజనంద విషయామి. ఒక చొక్క నీరోజులు పెట్టేసి అందరూ కూడా ఆ అర్కర్పురం ప్రమిదిని ఒక్కసారి పైకి చూపించాలి. గోవింద గోవింద శంకర్ భగవానికి జై. జై బోలో గణేష్ మహారాజీకి జై. ఓం యస్య ప్రయదో భూత్వా జుహుయాధా జమన్వహం శ్రియపంచదజంజ శ్రీకామస్తదంజవేద సమ్రాజంజ విరాజంజాభిశ్రీయాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయామాసరం సృజయామలి సంతదశ్రీరస్సు సమస్తన్మంగళాని భవంతు నిత్యదశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. కర్పూరానంద సుందర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా కింద పెట్టేసి కళ్ళగద్దుకో. నా మైక్ నాకే రెండోసారి వస్తుంది. జై బోలో మాతా మహారాజ్నికి, శంకర్ భగవానికి, శంకర్ భగవానికి, లలితాదేవికి, కాత్యాయని దేవికి, శంకర్ భగవానికి గోవింద గోవింద. అందరూ కూడా పుష్పాలు కొద్దిగా కుంకం చేతితో పట్టుకోండి.
జాతవేద అలాగే అక్షరాభ్యాసం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంటే తల్లిదండ్రులతో సహా రండి. ఇక్కడే ఫణి గారు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే మంగళవారం చండీ హోమం దంపతులు చేసుకోవచ్చు. అలాగే మగవారు విడిగా ఆడవారు విడిగా కూడా రావచ్చు, పాల్గొనవచ్చు. మగవారు ఖచ్చితంగా పంచి కట్టుకునే రావాలి. ప్రత్యేకించి మా దాతలకి మాకు సహకరించుతున్నటువంటి మీ అందరికీ కూడా దుర్గా ఫ్రెండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ సహకారం లేకపోతే మేము ఇన్ని కార్యక్రమాలు మా వల్ల అయ్యేటువంటిది కాదు. ఈ పూజానంతరం ఇప్పుడు పంతులు గారు ఆశీర్వచనం నిర్వహిస్తారు. ఇవ్వడానికి మేము అన్ని ఇచ్చాం, కానీ ఫలితం మీకే దక్కాలనే ఉద్దేశంతో మీరు కనీసం ఒక 5 రూపాయలు 10 రూపాయలు పంతులు గారికి ఇస్తే ఆ ఫలితం మీకు దక్కుతుంది. ఎంత ఇవ్వాలని రూల్ లేదు, ఎంతో కొంత ఇచ్చుకుంటే ఆ ఫలితం మీకు వస్తుంది. దయచేసి అలా చేసుకోండి. అలాగే ఒక పావు గంటలో భజన కూడా మొదలైపోతుంది. భజన అనంతరం టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై దుర్గా. కళ్ళారా చూసిన వాడిని నేను 47 సంవత్సరాలుగా శబరిమల పెడుతున్నాను. అంతకు ముందు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం వచ్చి నా ఉద్యోగ నిర్వహణ నిమిత్తంగా పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడిని. అప్పటి ఉల్లంపర్రు తలుచుకుంటే చాలా భయంకరంగా ఉండేది. ఈవేళ ఆధ్యాత్మిక చింతనతోటి ప్రతి ఒక్క ఇల్లు కూడా శోభిల్లుతుంది. సర్వదా ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వామి శరణం శరణయ్యప్ప. ఉన్న ఉల్లంపరు ఇప్పుడున్న ఉల్లంపరికి చాలా తేడా ఉంది. మన హిందూ మతాన్ని చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇలా భవానీ మాలు వేసుకొని అయ్యప్ప స్వామి మాలు వేసుకొని ఏదో రీతిలో మన హిందూ మతాన్ని ఎదురు తీసుకెళ్తున్నందుకు ఈ ఉల్లంపరు వాసులకు ఈ భజన బృందానికి ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను గురువు గారు అంటే అనుభవం మీద సాల్వాలు తెచ్చి మీకు వేసారు, నేను తేలా పోయాను, ఏం అనుకోవద్దు. భజన బృందానికి భజన నడిపించే వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. పంచారామ పుణ్యక్షేత్రాల్లో వేంచేసి ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలోని శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు మరియు కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చల శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.
నమశివాయ, శ్రీమాత్రే నమః. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి శిరోభాగ నిలయం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునందు దేవీ శర్వనవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మ రోజు రోజుకి పార్వతీ అమ్మవారు రోజుకు అవతారం రూపంలో ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి మనం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్ర మహోత్సవములు ఈరోజు 6వ రోజు అయినటువంటి రోజు శ్రీ అమ్మవారి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం భక్తులకు ఇచ్చి ఉన్నారు. అధిక సంఖ్యలో శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నటకు అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి దర్శనం చేసుకుని తీర్థప్రసాదములు స్వీకరించి ఉన్నారు. వారందరికీ కూడా క్యూ లైన్స్ మరియు ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో 6వ రోజు పూర్తయినది. అలాగే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం ట్రస్ట్ బోర్డు వారు మరియు మా సిబ్బంది అలాగే PCN వారు. శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అరుణాం కరుణాం తరంగిదాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపహస్తాం అణిమాధిపురావృతామయూకై అహమిత్యేవ భావయేత్ భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితపదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భర్కమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామరిగజంబిగస్తూరికాం సమాందహసితేక్షణాం ససరజాపవాసాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జపవిధో స్మరేదంబికాం. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చెప్పడం జరిగింది. లలితా త్రిపుర సుందరి అని చెప్పేసానంటే చాలా విశేషమైనటువంటి అలంకరణ. దశమహావిద్యలే కాదు, నవావరణార్చన అంటే 9 ఆవరణలతో కూడినటువంటి అమ్మవారికి చేసేటువంటి శ్రీచక్రార్చనలో అంత్యభాగంలో కొలువు తీరినటువంటి దేవతా స్వరూపంలో ఒకరు రాజరాజేశ్వరి తంత్రాన్ని ఉపయోగిస్తే కొంతమంది లలితా తంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ లలితా తంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహాన్ని మనకందరికీ కూడా కలగజేయాలని చెప్పేసి నేను అమ్మవారిని భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ పాలకొల్లు సంబూనిపేటలోని క్రైస్తవ లూథరన్ చర్చ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా నిమ్మల రామానాయుడు చర్చ్ను సందర్శించి బిషప్ KF పరదేశి బాబును మోజెస్ అర్నాల్డ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ లూథరన్ చర్చ్ చాలా పురాతనమైనదని, ఈ సంఘ సేవకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులకు మరియు సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు గమనించండి. మినిస్ట్రీ గారు వచ్చారు, దయచేసి బయట వారందరూ కూడా స్నానం చేస్తున్నాం. తెలుగు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తున్నాం.
ఆశీర్వదించవలసిందిగా చేస్తున్నాం. చర్చ్ 70 వార్షికోత్సవ ప్రత్యేక మెమోటో మినిస్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. విజయ పదములో నడిపించుచు ఇతోధిక సేవలు అందించుచున్న మా ప్రియతమ నాయకులు నీటి పారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు MA MPhil PhD రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు వారిని పాలకొల్లు క్రీస్తులోధన దేవాలయ సంఘ సభ్యులు సంబరిపేట వారు దేవాలయ స్థాపన చేసి 70 వసంతాల కాలము సంపూర్తి అయిన శుభ సందర్భముగా సన్మానించి సమర్పించు పంచరత్న పద్యమాలిక సీసం పద్యం. ఆంధ్రదేశమునందు అమెరికాలో పేరు గడించినట్టు యాగత్తి పాలను శారదాంబకరణ సాగరమై నిలిచి MA MPhil PhD రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు పాలకొల్లు నియోజకవర్గ శాసనసభ్యులుగా 3వసారి ఎన్నికై యాక్టింగ్ సాధించి సంబరిపేట క్రీస్తులోధన సంఘం దేవాలయంలో 50 సంవత్సరాల నిండిన సందర్భంగా 27/9/25 శనివారం జనవరుల శాఖ మంత్రులుగా చేసిన శుభ సందర్భంగా సంఘస్థులు సన్మానం సమర్పించుకున్నారు. అభినందన చందన గీతం పద్యాల అలంకారమాల పల్లవి ప్రజా సేవక ప్రబోధనాయక ప్రజా సేవక ప్రబోధనాయక. చాలా బిజీగా ఉండి కూడా మినిస్టర్ గారు మరి మన సంఘాన్ని దర్శించాలని మరి వారు మీరు చూసుకునే సమయం చూసి శంభునిపేట నందు లూథరన్ చర్చ్ 70వ వార్షికోత్సవ సందర్భంగా వేదికగా నిర్వహించినటువంటి మరి దైవజనులు పెద్దలు మన భారతదేశ బాబు గారికి, అదేవిధంగా మరొక దైవజనులు వేదికగా నిర్వహించినటువంటి జాన్ హైట్ గారికి, ఇంకా వేదిక మీద దైవజనులకు పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళ సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన పాలకొల్లు పట్టణానికి అత్యంత మరి పురాతనం నుంచి కూడా ఈ యొక్క లూథరన్ క్రీస్తు దేవాలయం అనేకమైనటువంటి సేవలు అందిస్తూ అనేక మందికి స్వస్థత చేకూరుస్తూ అనేక మందికి విశ్వాసాన్ని కల్పిస్తూ ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు దేవాలయం మరి 70 వార్షికోత్సవాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ఈ యొక్క మాస్టర్ గారికి, అదేవిధంగా పార్టీశ్వరరావు గారికి, ప్రత్యేకించి ఈ యొక్క శంభునిపేటకు సంబంధించినటువంటి
సోదర సోదరీమణులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా ఈ సెంబులపేటలో కానీ అందులోనూ కూడా ప్రత్యేకించి ఈ సెంబులపేటకు సంబంధించినటువంటి ఈ నూతన క్రీస్తు దేవాలయంతో కూడా నాకు కూడా మంచి అవినాభమైనటువంటి సంబంధం ఉంది. నేను ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ ఈ వార్డుకు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఈ దేవాలయానికి నేను రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ గారు అదే ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు కూడా మంచి ఆశీర్వాదం నాకు అందించి వాక్యాలు చెప్పి పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలోని శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు మరియు కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చల శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీమాత్రే నమః. దేవి శర్వనవరాత్రుల భాగంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పంచారామ శిరోభాగ నిలయం. ఈ శిరోభాగ నిలయంలో దేవి శర్వనవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మ పార్వతీదేవి జగన్మాత ఈరోజు మనకి మహాచండీదేవిగా మనకి దర్శనమిస్తున్నారు. కావున అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు సేకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. మాట్లాడతారా? నువ్వు మాట్లాడతారా? మాట్లాడతారండి. అలాగేనండి, మీరు అలాగండి.
నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు పార్వతీదేవి, ఆదిశక్తి పార్వతీదేవి అమ్మవారు ఈరోజు మహాచండీదేవిగా మరి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి. ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శిరోభాగం. శ్రీ స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రులు ప్రారంభమై 7వ రోజు అయినటువంటి ఈరోజు భక్తులకు శ్రీ మహా చండీ అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సుమారుగా ఈరోజు భక్తులు 4,000 నుంచి 5,000 మంది వరకు వచ్చి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే రేపు శ్రీ స్వామివారి ఆలయంలో సోమవారం ఒక ప్రత్యేకత మరియు మూలా నక్షత్రం ఒకటి వలన శ్రీ సరస్వతి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వటకు సిద్ధంగా ఉన్నారు. క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారికి మహాచండికాదేవి అనేటువంటి అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం యాదేవి మధుకైటభప్రవసమని యామాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండమండదమని యా రక్త బీజాసని యా శుంభాది నిశుంభదైత్యదమని యా సిద్ధలక్ష్మీ పర సాచండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. అంటే యాదేవి మధుకైటభ ప్రసమని అంటే మధుకైటభలందరినీ కూడా సంహరించినటువంటి అమ్మవారు. పాలకొల్లు బంగారు వారి శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలోని శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ 11 రోజుల అమ్మవారికి వివిధ అలంకరణలు చేసి భక్తుల దర్శనార్థం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. Thank you.
శ్రీవాసవారి సంఘం పాలకుల తరఫున పాలకుల పట్టణ భక్త మహాశయులందరికీ కూడా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమయ్యి ఇప్పటికీ ఈరోజు 6వ రోజు శనివారం. ఈ రోజున అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళవలసిన కోరుతున్నారు. రేపటి రోజున ధనలక్ష్మి అలంకారం సుమారు ₹1 కోటి నూతన కరెన్సీతో భక్తుల సహాయ సహకారాలతో వారి వద్ద ఉన్న ఇచ్చిన నూతన కరెన్సీతో రేపు అలంకారం అమ్మవారికి చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ఈ చక్కటి అలంకరణని చూసి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సోమవారం రోజున అమ్మవారిది మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం. ఈ సరస్వతీదేవి అలంకారం సందర్భంగా ఉదయం 6 వయసు కన్నిపిల్లల నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎవరైతే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొదలిచిన కన్నిపిల్లలు ఉంటారో వారందరూ కూడా వచ్చి పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఇంకా అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా అమ్మవారు విజయదశమి రోజు వరకు కూడా రోజుకొక అలంకారంతో భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు సుమారు 3,000 నుంచి 4,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపటి రోజున 15,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి ఎస్టిమేషన్లో ఉన్నాము. సో కావున పాలకుల పట్టణంలో ఉన్న భక్త మహాశయులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిన కోరుచున్నాం. జయవాసు జయవాసు. అన్ని చోట్ల కూడా జ్ఞానామృతాలని చేస్తున్న వల్ల అమ్మవారివి అందరూ ఈరోజు వాసీ సత్రంలో జరుగుతుందంటే 18 ప్రాకారాలు వర్ణమాలు అన్నీ ఉంటాయి. అన్నిటికీ అన్ని హారతులు అన్ని నైవేద్యాలు పెట్టి హారతులతో మహారతితో చేస్తామని అన్ని చోట్ల కూడా రంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ కూడా సంకల్పం నేను తీసుకున్నా కూడా అందరూ కూడా మా బృందాలన్నీ కూడా నాకు సహకరించి అందరూ చేస్తున్నారండి. అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఇంట్లో వారికి కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా అన్ని వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశానుసారం ఈ రోజు పాలకొల్లు పట్టణ ఏరియా హాస్పిటల్ నందు స్వస్థ నారీనా శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమాజంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ రోజు ఉచితంగా మహిళలకు అవసరమైన చెవి, BP, షుగర్ టెస్టులు, క్యాన్సర్ టెస్ట్ నిర్వహించి వారికి అవసరమైన ఉచిత మందులు ఇవ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అయిందని ఫోన్ చేస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్లో వెరీ గుడ్. స్వస్థ నారీ స్వశక్తి అభ్యర్ అనే వైద్య కొద్దిగా దగ్గరగా ఉంది. కార్యక్రమం ప్రారంభమవుతుందో రాత్రి బాగా ఎంజాయ్ అండి. నాకు రాదు. మంత్రివర్యులు సభ వేదిక వరకు వచ్చి ఉంటారు కదా. సరే ఓకే ఇప్పుడు అదే అడుగు. ఓకే సార్. సగం ఏడా సగం అండ వెరీ గుడ్. మంత్రివర్యులు
రోజు మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వస్తి నారి సశక్తి పరివార్ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మన ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క క్యాంపు కార్యక్రమం ప్రారంభమై అక్టోబర్ 2 వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం గురించి. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రకంగా మహిళ మీద ఆధారపడినటువంటి ఈ యొక్క సమాజం ఆ మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రీతమ ప్రధాని గారి ఈ స్వస్తి నారి సశక్తి పరివార్ కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరి ఏదైతే పూర్తి వైద్య పరీక్షలు అదేవిధంగా పూర్తిగా వాళ్ళకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఈఎన్టీ కానీ కంటికి సంబంధించినటువంటి కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లా టెస్టులు, అదేవిధంగా మరి క్యాన్సర్కి సంబంధించినటువంటివి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు, అదేవిధంగా మహిళల్లో సాధారణంగా ఉండేటువంటి రక్తహీనత ఏదైతే ఉందో మరి ఈ రకంగా ప్రతి విషయం మీద కూడా క్షుణ్ణంగా టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, మెడిసిన్స్ ఇచ్చి ఈ రకంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ మహిళా సంక్షేమ ప్రభుత్వంగా మరి ఈరోజు ఈ స్వస్తి నారి సశక్తి పరివార కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం, దీన్ని మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క పరీక్షలను అందిపుచ్చుకోవాలని చెప్పేసి కూడా మహిళా సోదరి మనందరికీ కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారు ధనలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. సుమారు 1,40,00,000 నగదు కొత్త నోట్లతో అమ్మవారిని అలంకరించడం విశేషం. 15,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 50 రూపాయలకే లక్కీ డిప్ ద్వారా విజేతలుగా పొందండి. విజేతలు మీరే కావచ్చు. లక్కీ డిప్ 50 రూపాయలు మాత్రమే. మా కానుక నుండి లేనమ్మా. కానుక నుండి లేనమ్మా. కృష్ణ గారు రావాలి మీరు.
సోమవారం ఉదయం 10 గంటలకి కన్నపిల్లలచే సంస్కృతి అమ్మవారి లక్షకులకు మార్చిన జయ వాసవి శ్రీ వాసవి ఆర్వైశ్య సంఘం పాలకొల్లు తరపున భక్తజనాలందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజున సుమారు 1,40,00,000 రూపాయల నూతన కరెన్సీతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ కరెన్సీ మొత్తం అంతా కూడా ఆర్యవైశ్య సోదరిమణులందరూ వారి వద్ద ఉన్న నూతన కరెన్సీని మాకు అందజేయడం ద్వారా ఈ అలంకరణ చేయడం జరిగింది. గత 55 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ప్రతిరోజు కూడా ఒక విశేషమైన అలంకారంతో భక్తులకి అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున జరిగే ఈ ధనలక్ష్మి అలంకారాన్ని చూడడానికి చుట్టుపక్కల నుంచి పాలకొల్లు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఉన్న ప్రజలు కూడా రావడం జరుగుతుంది. సుమారు ఒక 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ అలంకారానికి సహకరించిన ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన భక్తజనాలందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారానికి అమ్మవారికి కట్టిన చీరని లక్కీ డిప్ ద్వారా 1వ తారీఖు సాయంత్రం 7 గంటలకి అందజేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు విజయదశమి రోజున అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత ఆ రోజు రాత్రి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం మేము జరుపుతున్న ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తజనాలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి జై జయ వాసవి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ వైద్యులు సుఖీభవ హాస్పిటల్ డాక్టర్ చెరుకూరి సురేష్ బాబుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, అందరూ భాగంగా ఎంతో మంది తారతమ్యాలు లేకుండా వైద్య సేవలను ఇస్తున్న డాక్టర్ సురేష్ బాబు సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుండుమూగుల వీరస్వామి, కోశాధికారి కొండరెడ్డి సూరిబాబు, క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ జక్కంపూడి మదన్, క్లబ్ సభ్యులు సిరిగినేని నాగార్జున, సంగినేడి రంగారావు, గంధం యేస్పాదం, కర్రా నరసింహరావు, ఎర్రంశెట్టి వెంకటరత్నం, చుండూరు రంగయ్య నాయుడు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వీడియో కొడుతుంటారు, వీడియో తెస్తుంటారు. వీడియోతో పాటు ఫోటో కూడా కొట్టారు. అందరికీ నమస్కారం. మరి పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో మరి అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనిలో భాగంగా ఈరోజు మన కాపు కుటుంబ సభ్యులైన మన డాక్టర్ చెరుకూరు సురేష్ బాబు గారు, సుఖీభవ హాస్పిటల్ డాక్టర్ గారైన చెరుకూరు సురేష్ బాబు గారికి ప్రపంచ హార్ట్ దినోత్సవం సందర్భంగా ఈరోజు వారిని సత్కరించుకోవడం జరిగింది. మరి డాక్టర్ గారు అనేక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ కూడా మరి ఇక్కడికి వచ్చే ఈ హాస్పిటల్లో తమతమ్య భేదం ఏమీ లేకుండా నిరుపేద కుటుంబాలు ఎవరు వచ్చినా సరే నేనున్నానన్న భరోసాతోటి వారు ఇప్పటి వరకు కూడా చాలా ఉచిత వైద్యాలు అందించడం జరిగింది. అలాగే కోవిడ్ సమయంలో కూడా వారు ప్రాణాలకు తెగించి ఎంతోమంది రోగులను రక్షించారు. మరి వృత్తినే పరమాధ్యాయంగా ఎంచుకొని ఇక్కడ మన పాలకొల్లు పట్టణానికి ఒక మంచి డాక్టర్గా ఆయన పేదలందరికీ కూడా సేవలు అందించి అందరి మన్ననలు కొనియాడుతున్నారని చెప్పేసి మరి ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ చెరుకూరు సురేష్ బాబు గారికి హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్లబ్ సభ్యులైన మన ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారికి, అలాగే మన పాస్ట్ ప్రెసిడెంట్ గారికి, యూకేసీ సభ్యులందరికీ కూడా, ఫౌండర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వరల్డ్ ఆర్ట్ డే అంటే ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మన సుఖీబా హాస్పిటల్ డాక్టర్ గారైన సురేష్ బాబు గారికి ఈరోజు మన క్లబ్ తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన గవర్నర్ గారైన రామ్మోహన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. మన క్లబ్ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంతో నిరుపేదలకు సేవ చేసి ఎన్నో మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ కరోనా టైంలో కూడా ఎంతో ధైర్యంగా వైద్యం చేసిన మన సురేష్ బాబు గారికి అభినందించడం అనేది మన క్లబ్ తరఫున చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన క్లబ్ సభ్యులు, ఫౌండర్ గారు, మన డైరెక్టర్ గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోడూరు మండలం చెన్నూరు గ్రామంకు చెందిన నల్లి సుబ్బారావు వర్ధంతి సందర్భంగా యునైటెడ్ కాపు క్లబ్ సభ్యులు వారి కుమారుడు నల్లి నాగేశ్వరరావు సత్యనారాయణ ఆధ్వర్యంలో పోడూరు మండలం వేడంగి గ్రామంలో విశ్వ మానవ వేదిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లి సుబ్బారావు కుటుంబ సభ్యులతో పాటు యునైటెడ్ కాపు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నుంచి వస్తుంది చాలా మంది రెండు చేతులు అడ్డు పెట్టండి. మాకు అన్ని రకాల పువ్వులు అందుబాటులో ఉంటాయండి. పోడూరు మండలం జున్నూరు గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ నల్లి సుబ్బారావు గారి 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు వారి జీవిత భాగస్వామి శ్రీమతి నల్లి సావిత్రి గారితో పాటు వారి కుమారులు శ్రీ నల్లి దుర్గారావు గారు, బాలాగారి దంపతులతో పాటు శ్రీ నల్లి నాగేశ్వర సత్యనారాయణ గారు, సత్యకుమారి గారి దంపతులతో పాటు స్వర్గీయ నల్లి శ్రీనివాసరావు గారు, వీర కనదుర్గ గారి దంపతులు, అదేవిధంగా మనవాళ్ళు సుభాష్ గారు, భరత్ గారు, పవన్ కుమార్ గారు, ఉమామహేష్ గారు, అదేవిధంగా మనవరాళ్ళు సోని గారు, కుసుమ గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఈరోజు స్వర్గీయ నల్లి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం పాలకొల్లో ఉన్న విశ్వమానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ఆదరణ లేని వృద్ధులు నివసించే ప్రదేశానికి భోజనం అందించే విశ్వమానవ వేదిక నిత్యాన్నాల్లో భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. పోడూరు మండలం వేడింగిపాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచిక్కాల, జిన్నూరుపాలెం, పీపాలవరం గ్రామాలతో పాటు పాలకొల్లు మండలంలోని వడ్లవానిపాలెం, పెచ్చిటిపాలెం గ్రామాల్లో పెద్దలందరికీ కూడా భోజనం క్యారేజీలని కూడా స్వర్గీయ నల్లి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి భోజనం క్యారేజీలు, భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. భౌతికంగా అందరికీ కూడా దూరమై ఎన్నో జ్ఞాపకాలని, ఎంతో విషాదాన్ని మిగిల్చిన స్వర్గీయ నల్లి సుబ్బారావు గారికి విశ్వమానవ వేదిక వృద్ధాశ్రమం తరపు నుంచి నిత్యందనం పెద్దలందరి తరపు నుంచి వారి జీవిత భాగస్వామి సావిత్రి గారు, అదేవిధంగా వారి కుమారులు దుర్గారావు గారు, నాగేశ్వర సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులందరి తరపు నుంచి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వారి కుటుంబ ఆత్మీయులైనటువంటి శ్రీ అరంశెట్టి వెంకటరత్నం గారు, పోకల రాము గారు, వినుకొండ కాశీ విశ్వనాథ్ గారు, సిరిగినేడి శ్రీరామ నాగార్జునరావు గారు, గుండుమొగల వీరాస్వామి గారు, కొండరెడ్డి సూరిబాబు గారు, ఇతర వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, విశ్వమానవ వృద్ధాశ్రమం పెద్దలు అందరి తరపు నుంచి కూడా స్వర్గీయ నల్లి సుబ్బారావు గారికి నివాళులు అర్పిస్తున్నాను. ధన్యవాదాలు.
మీరందరూ దీవించాలి మమ్మల్ని. దగ్గర పెట్టండి కొంచెం కారు మీరు వేసేయండి మీరు కూర్చోండి. గణేష్ రవే ఆయన తీసుకెళ్ళి నిలబడదు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1740వ రోజు శ్రీ నిమ్మగడ్డ శ్రీనిత యుఎస్ఏ స్వగ్రామం విజయవాడ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1739 రోజుకు చేరుకుంది. ఈ 1739 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత నిమ్మగడ్డ శ్రీనిత నిన్న పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనితకి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Srinita. Happy birthday to you. Many happy returns of day, Srinita garu. పట్టుకమ్మా మొత్తం నీకే
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.